ఫేస్ లేకున్న పిల్లోడికి ఇది రౌండ్ నెంబర్ 2, రౌండ్ నెంబర్ 1 వెళ్ళేసి వచ్చేసాడు కదా హైదరాబాద్కి. ఇప్పుడు రౌండ్ నెంబర్ 2 మళ్ళీ వెళ్తున్నాడు, బట్టలు సర్దుకుంటున్నాడు. పిల్లలకేమో ఈరోజు ఆదివారం కదా, మళ్ళీ నెక్స్ట్ సోమవారం ఉన్నాయంట స్కూల్స్. అంటే కన్ఫర్మ్ తెలీదు, ఇంకా చెప్తారు రేపు పొద్దున్న, రేపు మధ్యాహ్నం అట్లా చెప్తారు, ఏమో తెలీదు. ఆ స్కూల్ వాళ్ళు కూడా అందుకే ఉన్నారు. సో ఇప్పుడు ఈయన మాత్రం వెళ్ళిపోతున్నాడు. పిల్లలు నేను ఇక్కడే ఉంటాము, ఎందుకంటే అక్కడ చాలా పిచ్చోళ్ళు అయిపోతారు పిల్లలు వెళ్ళారంటే, ఇంట్లోనే ఉండి ఆ 4 గోడల మధ్య అట్లా. అందువల్ల వెళ్ళిపోయి మళ్ళీ మేము వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చి తీసుకెళ్తాడు. మరి నేనేలా వస్తా పిల్లలతోటి? బస్సు ఎక్కి చచ్చిపోమంటావా? యాక్సిడెంట్లు అయ్యి బస్సు నేను ఎక్కరు. అమ్మో పిల్లలతో అసలు అవ్వద్దు, నేను ఒక్కదాన్ని రాను ట్రైన్ జర్నీ. నువ్వు మళ్ళీ వచ్చి తీసుకెళ్ళి. మరి ఎలాగ మరి ఇంకా మరి పిల్లలతో నేను రాలేను ఒక్కదాన్ని, చిన్న పిల్లలతోటి. పాలు తాగి బిడ్డతోటి ఒక్కటే ఎలా ట్రావెల్ చేస్తాను నేను? బస్సు ఎక్కను నేను. ఆ ట్రైన్ ఏదైనా పిల్లలతోటి అవ్వదు నువ్వు లేకుండా. ఆ స్కూల్ వాళ్ళు ఎంత దరిద్రం అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా చెప్పరు, హాలిడే చెప్పరు. మేమే ఇంకా డిసైడ్ అయిపోయి రిస్కీగా వచ్చేస్తాం. ఇక్కడి నుంచి అక్కడికి రావాలన్నా స్కూల్ ఎప్పుడు ఓపెన్ అంటే చెప్పరు. అంటే 10వ తారీఖు అనేది కూడా మెసేజ్ రాలేదు కదా ఇప్పటిదాకా, అసలు రాలేదు. బుక్స్ తీసుకోండి అదే వచ్చింది, మెసేజ్ రాలేదు. అయితే టీవీలో వచ్చింది 10వ తారీఖు కాదు, 12 కాదు 15 నుంచి అని వచ్చింది. ఈరోజు మధ్యాహ్నమే వచ్చింది. మరి స్కూల్ వాళ్ళు అలర్ట్ అవ్వాలి కదా, రేపు మెసేజ్ వస్తుందట, రేపు చెప్తారట. వాళ్ళు చెప్పాను సచ్చాను. ఈ అబ్బాయి ఏమో అసలు నేను ఎట్టి పరిస్థితులు ఉండను అని వెళ్ళిపోతున్నాడు, బయలుదేరి. ఇప్పుడు నేను పిల్లలు రానని చెప్పాను, ఎందుకంటే వారం రోజులు పిల్లలు పిచ్చోళ్ళు అయిపోతారు. వారం కాదు కదా, ఒక్క పూట ఇంట్లో ఉన్న పిచ్చోళ్ళు అయిపోతారు. ఎందుకంటే కిందకు తీసుకెళ్ళడు, 4 పిల్లలతో కలిసి ఆడిపిచ్చుడు, ఏముండదు ఇంట్లో. అంటే పిల్లలకి బోరు కదా, ఆయన తాగుతాడు, తిరుగుతాడు, సాయితో కలుస్తారు, అది ఓకే. కానీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను అది మ్యాటర్. మా బట్టలన్నీ ఇక్కడే ఉంటాయి, మా వస్తువులు ఇక్కడ ఉంటాయి. ఆయన వరకు ఆయన వెళ్ళిపోతున్నాడు. పదిహేనవ తారీఖు స్కూల్ అన్నారనుకో, నెక్స్ట్ సండే తీసుకెళ్ళొచ్చి బయలుదేరుతాం. నెక్స్ట్ సండే నువ్వు రాకపోతే మేము ఇక్కడే ఉంటాం. ఉంచు, ఏం చేయమంటావు? ఎమర్జెన్సీ అయిపోతే వేస్తా. అబ్బా అప్పుడైనా మోసుకెళ్ళేది నువ్వే కదా, అంత బాధపడకలే. నేను ఎట్లా వస్తా పిల్లలతోటి? కానీ డబ్బులు మాత్రం నీ దాంట్లో కట్ చేస్తా, నీ మందులో గుర్తుపెట్టుకో. ఈ రాను పోను సరే అయితే నీ బతుకు నువ్వు బతుకెళ్ళిపోయితే. అందుకే అంటున్నాను, మేము ఇక్కడే ఉంటాం, మేము రాము. నీ బతుకు నువ్వు బతుకు వెళ్ళి. ఊనా? అంతేనా పండు? అంతేనా? అబ్బో యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే మంగళవారం వెళ్దామని, కానీ మా తమ్ముడు మా అమ్మ మంగళవారం వద్దంటున్నారు. సరే మంగళవారం వద్దంటున్నారు కదా, అప్పుడు బుధవారం బయలుదేరొచ్చు కదా. ఇప్పుడు మంగళవారం వద్దంటున్నారు, అలాంటప్పుడు బుధవారం బయలుదేరొచ్చు కదా, బుధవారం బయలుదేరి వెళ్ళొచ్చు కదా. కాదట. సరే సోమవారం వెళ్దాం, కానీ ఇప్పుడు స్కూల్స్ ఇంకా మళ్ళీ వారం పెంచారు కదా, టీవీలో అయితే చూపించారు. మరి అదే విషయం స్కూల్లో నడితే స్కూల్ వాళ్ళు చెప్పట్లేదు. స్కూల్ వాళ్ళు ఎంత 100 మందిని అడిగినా 100 మంది అసలు ఏమీ ఆన్సర్ లేదు, ఏమీ చెప్పట్లేదు, క్వశ్చన్ మార్కులు పెట్టి వదిలేశారు. ఈ పిల్లోడేమో అసలు ఎక్కడ ఆగట్లే, కింద మీద ఆగట్లేడు అసలు. అవినాష్ ఆగట్లేడు అసలు. ఇప్పుడు వెళ్తాం కదా, ఒక 2-3 రోజులు అవగానే మళ్ళీ విజయవాడ వెళ్దాం అంటాడు. లేవు కదా హాలిడేస్ అంటే, అయినా పర్లేదు వెళ్దాం పద అని దమ్ చేసి లాక్కొచ్చేస్తాడు. అది అట్లా చేస్తాడు. పడిపోతావు, ఇట్రా రావా, పడిపోతావు రా, పడిపోతావు. ఆఖరికి పోలీసు వాళ్ళు కూడా వేస్ట్ ఉన్నారు. ఇలాగా మొగుడు ఇలా చేస్తున్నాడండి అంటే కూడా పోలీసు వాళ్ళు కూడా ఆ అబ్బాయికే సపోర్ట్ చేస్తున్నారు. అబ్బాయి వెళ్ళిపోతాడు, నువ్వు పిల్లోడు పెట్టుకుని అంటున్నారు. కన్ఫ్యూజ్ అవుతుంది మొత్తం నాకు. ఒక పక్క నీ పెంటలో ఆ పిల్లోడు బయటికి వెళ్ళావు ఒకసారి.
నేను వచ్చేటప్పుడు విజయవాడ అన్నప్పుడే నేను ఫస్ట్ క్లారిటీ ఒక వీడియో తీసుకుంటా. నువ్వు వెళ్ళి 2 రోజుల తర్వాత మళ్ళీ అంటే పెట్రోల్ బంక్ అట్లా కాదు, హాలిడేస్ అయ్యాక ఉంటానంటేనే వస్తాంటే ఉంటానంటే అంటాడు, మళ్ళీ ఇట్లా చేస్తాడు. అబ్బో కొడుతున్నాడే పండు. ఏదైనా చూపి బాటిల్ చూపి. అంతమంది ఎవరు తాగేశారు? ఏదైనా మాట్లాడుకుంటే పద్ధతి ఉంటుంది. పొట్లాడతాడు అవినాష్, మాట్లాడేది ఉండదు, పొట్లాడతాడు. అయితే రేపొద్దున స్కూల్ మెసేజ్ వచ్చేస్తుంది కదా, వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం ప్రోగ్రామ్. స్కూల్ ఉన్నా లేకపోయినా నేను బయలుదేరి వెళ్ళిపోతా అంతే. 45 days ఉండను నేను, ఇంకా ఉన్నా లేకపోయినా నేను వెళ్ళిపోతా. 45 days అంటే 45 రోజులు. ఎవరున్నారు? నేనే. ఎక్కడా? ఎలా చెప్పు? తెలీదే నాకు, కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు మరి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు అలాగా నోరిప్పి? ఎన్ని తారీఖు వచ్చావు చెప్పు. నువ్వు ఏప్రిల్ 20కి వచ్చావు. డేట్ ఎంత? ఏప్రిల్ 20. ఏప్రిల్ 20కి ఎందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు? స్కూల్కి వెళ్ళింది ఏప్రిల్ 20కి పిల్ల. మధ్యాహ్నం నుంచి వచ్చింది. ఏప్రిల్ 20 కాదు. పండు పడిపోతావు, లోపలికి రా. పండు పడిపోతావు. స్కూల్ వాళ్ళు మెసేజ్ ఎప్పుడు వస్తుంది అన్నారు? రేపు. తుడు 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 రేపు మెసేజ్ ఎప్పుడు వస్తుంది అన్నారు స్కూల్ వాళ్ళు? ఎన్నింటికి ఓపెన్ అవుతుంది? రేపు మెసేజ్ వచ్చాక అప్పుడు డెసిషన్ తీసుకుందాం. ఇప్పుడు 10వ తారీఖు స్కూల్ అన్నారు అనుకో కన్ఫాము. అప్పుడు వీళ్ళు మంగళవారం వద్దన్నారు కాబట్టి బుధవారం వెళ్ళొచ్చు. నువ్వు ఉండను అంటే మళ్ళీ ఇంకా సోమవారం అంటే రేపు. కానీ ఒకవేళ మళ్ళీ వాళ్ళు వచ్చే సోమవారం 15వ తారీఖు అన్నారు అనుకో స్కూలు, అది అప్పుడు వేస్ట్ కదా వెళ్ళి. అవసరం లేదు కదా. ఏంది? నేను ఉండను అంటున్నా. మరి పిల్లలకి ఇబ్బంది కదా అక్కడ. అదే అంటున్నా. సరే ఉండు, నువ్వు నేను ఎవడే ఉన్నాడు, నువ్వు ఉండు. నీకు నచ్చిన రోజులు నీకు నచ్చింది నువ్వు ఉంటున్నావు, నాకు నచ్చినది నేను వెళ్ళిపోతున్నా అంతే. ఆ గోల్డ్ అంతా తినేస్తున్నాడు పిల్లోడు. అది తీసేవా పెన్సిల్?